ఈ నెల 20న అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది కూటమి నాయకుల చర్య అని వెంటనే ఈ విష సంస్కృతికి చరమగీతం పాడాలని, తక్షణమే సూత్రధారులను శిక్షించాలని వైసీపీ నేతలు బొడ్డేడి ప్రసాద్, మలసాల భరత్ కుమార్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు తగరంపూడి ధ్వంసం చేయబడ్డ గుడివాడ విగ్రహం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ విష సంస్కృతికి స్వస్తి చెప్పాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ వైసీపీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేసిన పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడం కేసును తప్పుదోవ పట్టించడమే అన్నారు. అసలైన దోషులు బయటికి రావాలి, అంతవరకు ఉపేక్షించేది లేదని కూటమి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కొనతాల, ఎంపీ రమేష్, పీలా గోవింద్ సత్యనారాయణ ఏం చేస్తున్నారు, దోషులకు కొమ్ము కాస్తున్నారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని, దీనికి చరమగీతం పాడకపోతే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడివాడ గురునాథరావు గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, దీనిపై గత వారం రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. 20వ తేదీన రాత్రి కొంతమంది దుండుగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమి పార్టీ చెందిన నాయకుల ప్రోద్బలంతో కూటమి కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి 21వ తారీఖున ఈ గ్రామ సర్పంచ్, ప్రస్తుతం జనసేనలో ఉన్నటువంటి సర్పంచ్ గారే మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రాంగణంలో ఇక్కడే అదే సర్పంచ్ గారు 3 రోజులు పోయిన తర్వాత ఒక ప్రైవేట్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము సర్పంచ్ గారిని ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పలేదు. ఆయనే స్వచ్ఛందంగా వచ్చి విగ్రహాన్ని ఆ రోజు గ్రామస్తుల సహకారంతో మేమందరం కలిపి ఆయన మీద ఉన్న అభిమానంతో మేము విగ్రహాన్ని నిర్మాణం చేసుకున్నాం. అటువంటి విగ్రహాన్ని తొలగించమని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి భరతబాబు గారి తాలూకు అనుచరులు కొంతమంది నా దగ్గరికి వచ్చి భరతబాబు గారు చెప్పారు, ఈ విగ్రహాన్ని తొలగించమని చెప్పడం జరిగింది. మరి ఇది జరగదని చెప్పిన తర్వాత రాత్రి వారే ఈ గ్రామంలో ఉన్నటువంటి భరతరాజు ఆధ్వర్యంలోనే ఈ విగ్రహాన్ని వారు తాలూకు అనుచరులు, కూటమి నాయకులు తొలగించారని చెప్పి ఈ గ్రామ సర్పంచ్ గారే ఆ రోజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. మరి అదే వ్యక్తిని 3 రోజుల తర్వాత మరి ఏం ప్రలోభ పెట్టారు, ఆయన కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన్ని మళ్ళీ ఆయన చేత వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనంతటికీ కారణం మనం గమనించాలి. వారం రోజులుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి గురునాథరావు గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ పత్రికా ముఖంగా దీని మీద వారు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అప్పటికక్కడ పోలీసుల్లో కదలలేదు. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్వయంగా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫలానా వ్యక్తి ప్రోద్బలంతో కొంతమంది దుండుగులు రాత్రి మీద కూటమి చెందిన నాయకులు ఈ విగ్రహాన్ని తొలగించారంటే వారి మీద చర్య తీసుకోవడం చెప్పేసి రామచంద్రరావు గారు కబురు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిపించి మీరు వీడియో రికార్డింగ్ చేశారు పోలీసు వారు. ఆ రోజు పోలీసు వారు మాకు ఏం చెప్పారు, సోమవారం ముఖ్యమంత్రి గారు నిందితులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. వారి మీద నమ్మకంతో, గౌరవంతో వారు న్యాయం చేస్తారు, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడుతారని నమ్మకంతో వారు సమయం ఇవ్వడం జరిగింది. వారి ఇచ్చిన సమయం దాటిపోయింది కాబట్టి ఈరోజు మరి జిల్లాలోని పెద్ద నాయకులతో ముత్యాలనాయుడు గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, మరి ఇన్ఛార్జ్ జోగులు గారు కానీ, అందరూ అదీప్ గారు కానీ, భరత్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పోలీసు వారు మేము ఒకటే కోరుతున్నాం, మీరు అసలు దోషులు తప్పించి ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసానికి మరి కర్త కర్మ చేయనటువంటి అని చెప్తున్న గ్రామస్తులు అందరూ చెప్తున్న వ్యక్తిని మీరు తప్పించి ఈరోజు సాక్ష్యాలు లేవండి, ఆధారాలు లేవండి. ఆధారాలు ఆనందికి ఇస్తారు కూటమి నాయకులు, ప్రభుత్వంలో పెద్దల సహకారం వాళ్ళు ఉండే ఉన్నప్పుడు మీరు పట్టుకున్నది ఎవరిని, మీరు అరెస్ట్ చేసిన చూపించిన ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆ 3 వ్యక్తులు ఎవరు మనుషులు, వారిని అడిగితే వారు చెప్పరా, వారు చెప్పినా మీరు దాస్తున్నారా? ఇది పోలీసు వారిని మేము కోరుతున్నాం. మీరు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడానికి ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఫలానా వ్యక్తిని పేర్కొన్నాడో ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన తప్పించి మిగతా వాళ్ళని సంబంధం ఉందో లేదో తెలియని వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడం అనేది భావ్యం కాదు. నిజమైన దోషుల్ని మీరు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నాయకుల ఒత్తిడితో
ఒత్తిడిని చెప్పడానికి సింపుల్ కారణం, ఒక వీడియో నిన్న ప్రెస్లో రిలీజ్ చేసాం మేము, నేను ప్రెస్ మీట్లో. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చింది అనేది క్లియర్గా ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది దీని వెనకాల ఎవరు ప్రోద్బలం ఉంది, నాయకులు తప్పించడానికి ఎవరు ప్రయత్నం చేస్తారనేది క్లియర్గా తెలుస్తుంది. దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన మీరు మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలు పూనుకోవడం దురదృష్టకరం. ఇక్కడ ఉన్న కూటమి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపతిని మేము కోరుతున్నాం. గతంలో కూడా నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, 2003లో ఏఎంఎల్ కళాశాలలో విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పి వర్తక సంఘం ఆధ్వర్యంలో మీరు భారీ ర్యాలీ తీసి ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు అరెస్ట్ చేయించారు. మరి ఈ రోజు గురునాథరావు గారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళు అరెస్ట్ చేయించడానికి ఎందుకు అడ్డుపడుతున్నారు? దోషులు తప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు మీరు చేసిన న్యాయమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రోత్సహించకూడదు కదా. మీకు సంబంధం లేనప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని తప్పించమని మీరు కోరకూడదు కదా. మీరు ప్రజలకి ఈ అనకాపల్లి ప్రాంతంలో ప్రజలు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? కూటమి నాయకులు తగరపూడి గ్రామంలో అభిమానులందరూ కూడా కలిసి పార్టీలతో సంబంధం లేకుండా గ్రామం అంతా ఒక యూనిట్గా ఉండి శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా యువతలో కూడా ఒక మంచి నాయకుడిగా స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్గీయ గురునాథరావు గారి తాలూకా విగ్రహాన్ని నెలకొల్పితే, మరి ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ ప్రాంతం, ఎందుకంటే విగ్రహాల మీద మీ ప్రతాపం చూపిస్తే ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది ఇటువంటి దుస్థితికి మీరు పాల్పడ్డారు. మీకు ఏదైనా మంచిగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయండి. ఆ రోజు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అంతే తప్ప యువతకి స్ఫూర్తిగా నిలిచి సుదీర్ఘ రాజకీయాల్లో గురునాథరావు గారు ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ ప్రాంతంలో మన మధ్య దూరం అయినప్పటికీ కూడా తన విగ్రహాలు సైతం గ్రామాల్లో నెలకొల్పేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తగరంపూడి గ్రామస్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత ఎవరు ప్రోత్సహించారా లేదా పక్కన పెట్టండి. దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఆధారంగా మీరు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంది కాబట్టి అయినంటే బాధ్యులైనటువంటి వారిని మరి అరెస్ట్ చేసి తిరుగుతామని చెప్పి మా పార్టీ అధ్యక్షుడికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని చూస్తూ ఉంటే కేవలం ముక్కుబడిగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని పక్కన పెట్టి వారిచ్చినటువంటి పేర్లు అసలైనటువంటి పక్కన పెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రాంతంలో మునిపెనంటూ కూడా ఇటువంటి కార్యకలాపాలు ఏ రోజు కూడా జరగల. ఇటువంటి విగ్రహాలను కూడా ఎవరు కూడా విధ్వంసం చేయల. కానీ ఈరోజు గురునాథరావు గారి విగ్రహాన్ని మీరు టచ్ చేశారంటే మీకు పోయి కాలం దాపరించిందనే విషయాన్ని మీ స్పష్టంగానే తెలియజేస్తున్నాము. ఎందుకంటే గురునాథరావు ఒక కులానికి నాయకుడే కాదు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, నేను వెల్మ కమ్యూనిటీ, గురునాథరావు కాపు కమ్యూనిటీ. మీరు శిష్యర్గం చేసిందే నేత, మన నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నాయకత్వాన్ని తయారు చేసి ఒక మంచి పేరు ప్రతిష్ట, రాజకీయాలకు అతీతంగా తనకంటూ ప్రత్యేకించి గుర్తింపు పొందినటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో మనం ఒక 4 దశాబ్దాల కాలం నుంచి ఆలోచించుకుంటే అందులో మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ గుడివాడ గురునాథరావు. ఈ రోజు గురునాథరావు తాలూకా విగ్రహ ఆవిష్కరణలో తగరంపూడిలో ఏదో ఒక కాంగ్రెస్ వాళ్ళనో లేదంటే తెలుగుదేశం వాళ్ళనో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాదు ఏర్పాటు చేసింది. అందరికీ అతీతంగా ఈ రోజు అన్ని పార్టీలకి అతీతంగా అందరూ సమిష్టి బాధ్యత తీసుకొని విగ్రహావిష్కరణ ఆ రోజు అమరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఘనమైన నివాళులు అర్పించుకుందాం ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేశారు. కానీ కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం కళ్ళు మూసుకుపోయి ఉందా? ఇలాంటి సంస్కృతి మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడైనా సరే
విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి ఏనాడైనా మనం చూసామా? ఇక్కడికి వచ్చినటువంటి గుడివాడ అభిమానులతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా మేము ఏనాటి నుంచో రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా విగ్రహాలు ధ్వంసం చేసేయడం, లేదు మనుషులు కూలగొట్టేయడం, లేదు కాళ్ళు ఎరగొట్టేయడం, లేదంటే ఏదో మర్డర్ కేసులు పెట్టడం, అలాంటి కల్చర్ మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేదు. కానీ దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని వెనుకున్నటువంటి నాయకత్వం మరి గోండాలనాలా, దుండగులనాలా, దుర్మార్గులనాలా, మీరు ఏ దేనితోటి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు? ఈ రోజు చెప్తున్నాం, ఇలాంటి దుచ్చరీలు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేస్తే, ఇలాంటి విగ్రహాలు కూల్చే కార్యక్రమాలు చేస్తే కూటమి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని మాత్రం మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ కూటమి నాయకులుగా ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళు దీని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన బాధ్యత వహించినటువంటి కొనతాల రామకృష్ణ, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, నోరు మూసుకొని ఉన్నారు. ఎలాంటి సంస్కృతి మన రాజకీయంలో, మీ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఎలాంటి సంస్కృతి ఉందా? అదే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి మరొక కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం రమేష్, నీ కళ్ళు కనిపించలేదా? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తే విశాఖ ప్రజలు నోరు మూసుకొని ఊరుకుంటారు అనుకున్నా. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడ పంపించడం కోసం కూటమి నాయకులు అందరికీ కూడా అడ్రస్ లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమానికి మరి పిలిచినట్టు వచ్చినటువంటి పాత్రికేయ సోదరులందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరూ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము నిర్ణయిస్తాం. ఆ నిర్ణయించిన కార్యక్రమం మీకు తెలియజేస్తాం. దాంతోపాటు ఎవరైతే దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో 7 అడుగుల విగ్రహాన్ని, ఇది ఇంతకంటే ఎత్తైన విగ్రహాన్ని గ్రామస్తుల సహకారంతో, గ్రామస్తులు మండలంలో ఉన్న నాయకుల సహకారంతో వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ 4 రోజులు తిరగకుండా ఒక 9 అడుగుల విగ్రహాన్ని గుడివాడ అభిమానులు వైఎస్ఆర్ నాయకుల సమక్షంలో అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం. ఆ సమయం డేట్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాం.